హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మరో కొత్త ట్రెండ్ తీసుకురాబోతున్న మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లు అర్జున్ పేరుని స్పీడ్ నోడ్గా మార్చేమంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కిరణ్ అబ్బవరం 13 సినిమాకి సంబంధించి ఓన్ గానే డైరెక్షన్ చేస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయింది అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది, షార్ట్ ఫిల్మ్స్ చాలా వరకు మేకింగ్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చూడాలి తన విజన్ ఈ సినిమా వరకు ఎలా ఉంటుందో. జననాయకన్ జూలై 23న రిలీజ్ కాబోతున్నట్టు 1 మంత్ ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పుడు జూలై 23న రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. లీక్ అయిన సినిమాల్లో ఇప్పటివరకు అత్తారింటికి దారిది 140 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతూ ఉండగా ఆ రికార్డ్ ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో ట్రెండ్లు సెట్ చేసుకుంటూ రాగా ఇప్పుడు మరొక ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అయ్యారు. తన బర్త్డేకి పోకిరి సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏ రీ రిలీజ్ కైనా ఎర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయి, అది కామనే. బట్ ఈ సినిమాకి ఏకంగా మిడ్ నైట్ షోలే వేయబోతున్నారు. కొత్త సినిమాల కంటే మిడ్ నైట్ షోలకి గట్టిగా వెళ్తారు. బట్ రీ రిలీజ్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎన్బికే ట్రిపుల్ సినిమాకి సంబంధించి బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అవుతూ వస్తుంది. శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు మంచి రేట్ పెట్టి తీసుకున్నారు. ఇక మరొక పక్క ప్రభాస్ స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడా బిజినెస్ అయితే ఫాస్ట్ గానే జరుగుతుంది. ప్రెసెంట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలో స్పిరిట్ కూడా ఒకటి. అయితే ప్రభాస్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాకముందే సినిమాకి సంబంధించి బిజినెస్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు వంగా. ఈ సినిమాకి కర్ణాటకలో ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ అయింది. ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఈ సినిమాని భారీ రేట్ పెట్టి కొనుక్కున్నారు. సో రిలీజ్ అయ్యే టైంకి బిజినెస్ లెక్కలు కూడా చాలా గట్టిగానే ఉంటాయి. అల్లు అర్జున్ స్పీడ్ చూస్తుంటే అల్లు అర్జున్ కి స్పీడ్ నోడు అనే పేరు పెట్టమంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ప్రెసెంట్ రాక సినిమాతో ఆయన బిజీగా ఉండగా ఇది ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో రాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేది అల్లు అర్జున్ 23rd ఫిలిం. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఫిలిం లో సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ 24 బేసిల్ జోసెఫ్ తో రీసెంట్ గానే ఒక డిస్కషన్ అయితే జరిగింది. బేసిల్ జోసెఫ్ చాలా ఇయర్స్ తర్వాత డైరెక్షన్ లోకి దిగడం, ఒక స్టోరీ అనుకోవడం, అది అల్లు అర్జున్ కి నచ్చడం అన్ని జరిగిపోయాయి. అయితే అనుకున్నవన్నీ జరిగితే అల్లు అర్జున్ 24th మూవీగా ఈ సినిమానే స్టార్ట్ కావచ్చు. బేసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో ఆఖరిగా వచ్చిన ఆ ఫిలిం 2021లో మిన్నాల్ మురళి. సో చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో. ఇక లెనిన్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర థర్డ్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కొన్న ఈ ఫిలిం 6వ రోజు డీసెంట్ గా వర్క్ చేసిందని చెప్పొచ్చు. అయితే గట్టిగానే డ్రాప్ అయిందనేది కాదనలేని వాస్తవం. తెలుగు స్టేట్స్ లో మరొకసారి 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేయడం పక్కా. బట్ ప్రస్తుతానికి ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ 1,50 లక్షలు మాత్రమే అందుకుంది. సో వరల్డ్ వైడ్గా 2 కోట్ల మార్క్ అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. బట్ మూవీ 3 కోట్ల మార్క్ అందుకుంటే మాత్రమే మంచి హోల్డ్ గా చెప్పొచ్చు. లేదంటే 75 కోట్ల మార్క్ అందుకోవడం కష్టం. చూడాలి మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రాకా స్పిరిట్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.